ఒక పల్లె పడుచు పట్నంలో పాలు అమ్ముకుంటూ జీవిస్తూ ఉండేది. ఒకరోజు పాలకుండ నిండా పాలు నెత్తిమీద తీసుకుని పట్నం పోతున్న ఆమె, ఈ పాలని అమ్మితే చాలా డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో 300 కోడిగుడ్లు కొంటాను. వాటిని పొదిగిస్తే 250 కోడిపిల్లలు వస్తాయి. వాటిని పెంచి పెద్ద చేస్తాను. ఆ కోళ్లను అమ్మి ఆ డబ్బుతో మేకలు గొర్రెలు కొంటాను. వాటిని బాగా మేపుతాను. కొన్నాళ్లకు ఆ మంద పెరిగే రెట్టింపు అవుతుంది. వాటిని కూడా అమ్మేస్తాను. ఆ డబ్బుతో మంచి ఆవులు కొంటాను. ఆవులు ఈనితే మంచి కోడె దూడలు పుడతాయి. ఈ కోడి దూడల వ్యాపారంలో లక్షల వ్యాపారం చేస్తాను. ఆ లక్షలతో బోలెడు నగలు, చీరలు కొనుక్కుంటాను. ఆ నగలు పెట్టుకుని ఆ చీరలు కట్టుకుంటే నేను చాలా అందంగా ఉంటాను. నా అందాన్ని చూసి ఈ దేశపు రాకుమారుడు నన్ను పెళ్లాడుతాడు. పెళ్లి అయిన తరువాత నేను, రాకుమారుడు గృహప్రవేశం చెయ్యాలి కదా. తలుపు వద్ద అమ్మలక్కలు నన్ను నిలబెట్టి రాకుమారుని పేరు అడుగుతారు. అప్పుడు నాకు సిగ్గు ముంచుకొస్తుంది. నా సిగ్గుని చూసి వాళ్ళు ఆయన పేరు చెప్పమని మరింత బలవంతం చేస్తారు. కాని కొత్త పెళ్లి కూతురికి బిడియం కదా. అందుచేత నేను చెప్పానని తల అడ్డంగా ఊపుతాను అనుకుంటూ తల అటు ఇటు ఊపింది. నెత్తిమీద ఉన్న పాలకుండ తలమీద నుంచి జారిపడి పగిలిపోయింది. పాలన్నీ నేల పాలయ్యాయి. ఆమె గాలిమేడలన్నీ కుప్పకూలిపోయాయి. ఉన్న స్థితిని మరిచిపోయి ఊహలలో విహరిస్తే ఇలాగే కదా జరుగుతుంది. వాస్తవ పరిస్థితులను గమనిస్తూ ప్రయాణం చేస్తే జీవితం అందంగా ఉంటుంది. ఇది నిజమే కదా మరి.